మీరు చూస్తున్నది టన్నెల్ 33. భారత్లోని భయానక ప్రదేశాల్లో ఇది ఒకటి. దీనిని సిమ్లాలో కల్కా సిమ్లా రైల్వే ట్రాక్ మధ్య నిర్మించారు. ఇది ఒక పర్వతాన్ని చీల్చుకుంటూ బరోక్ స్టేషన్కు చేరుకుంటుంది. కిలోమీటర్ పైగా పొడవున్న ఈ టన్నెల్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఒక విషాదమైన కథ ఉంది. అది 1898వ సంవత్సరం కల్నల్ బరోగ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ని దీన్ని నిర్మించడానికి నియమించారు. ఇంజనీర్ కల్నల్ చాలా లెక్కలు వేసి కొండకి మధ్యలో కలిసేటట్లు కొండ 2 చివరల నుంచి బోరింగ్ పనులను ప్రారంభిస్తాడు. కానీ లెక్కల్లో తప్పు ఉండడం వల్ల కొండ మధ్య వరకు త్రవ్వినా కూడా 2 వైపుల నుంచి వచ్చిన కూలీలు మధ్యలో కలవలేరు. దీనివల్ల సొరంగ నిర్మాణం ఆగిపోతుంది. కల్నల్ను ఉద్యోగం నుంచి తొలగిస్తారు, జరిమానా విధిస్తారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని కల్నల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు ప్రభుత్వం నివాళి అర్పించేందుకు కల్నల్ను ఆ టన్నెల్ ముందే ఖననం చేస్తారు. తరువాత టన్నెల్ నిర్మాణం పూర్తవుతుంది. కానీ అతని ఆత్మ మాత్రం అక్కడే తిరుగుతుంటుందని స్థానికులు చెప్తుంటారు. ఇంకొంతమంది కల్నల్ తమకు కనిపించారని